ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రాలన్నీ బెంగాల్లోనే జరిగినట్టున్నాయండి. మనం చూసాం రైలు పట్టాలు, ఇటు రైలు పట్టా ఇటు రైలు పట్టా మధ్యలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ఇళ్ళు ఏకంగా. అలాగే ఇటొక రైలు పట్టా ఇటొక రైలు పట్టా, అంటే ఇటు రెండు రైలు పట్టాలు మధ్యలో ఏకంగా మసీదు రైల్వే స్టేషన్లో అలాంటివి చూసాం. బెంగాల్ అసలు గత 40-50 ఏళ్లలో ఏ స్థాయికి దిగజార్చారు అంటే రైల్వే స్టేషన్లను కూడా కబ్జా చేసేటటువంటి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు డమ్డమ్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 మధ్యలో ఇప్పుడు ఆక్రమణల తొలగింపు జరిగింది. ఇవాళ ప్రశాంతంగా కనబడుతున్నటువంటిది అనమాట. అదిగో ఎన్ని షాపులు ఆక్రమణలే, ఒకప్పుడు పక్కా ఆక్రమణలు అనమాట. షాపులు డైరెక్ట్గా మామూలుగా రైల్వే శాఖ అద్దెకిస్తుంది షాపులు పెట్టడానికి, డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇక్కడ ఎవడూ డబ్బులు కట్టడు, మొత్తం స్టాల్ ఎవడైనా పెట్టుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ వాడు అయితే ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తే పెట్టుకొని ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఒక దాదా ఉంటాడు, రైల్వే స్టేషన్కి ఒక దాదా ఉంటాడు, వాడు వీళ్ళ దగ్గర డబ్బులు నిరంతరం వసూలు చేస్తుంటాడు అన్నమాట. మన కాబూలీ వాళ్ళ స్టైల్లో అది తేలింది ఇప్పుడు.